ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంతో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. మరి అటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించేవే సదాలోచన, సాత్విక ఆహారం. కనుక ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా మన ఆలోచన బావుండాలి. తీసుకునే ఆహారం బాగుండాలి. చాలామంది ఆలోచన సక్రమంగా పెట్టుకుంటారు. కానీ ఆహార నియమాన్ని పాటించరు. కొంతమంది ఆహార నియమాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ ఆలోచన సక్రమంగా పెట్టుకోరు. కనుక ఈ రెండింటినీ సమన్వయం చేసినప్పుడు అప్పుడే మనకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమైన, ఆనందమైన లభిస్తుంది. కొంతమంది ఆలోచన ఎలా చేస్తూ ఉంటారంటే ఒకే విషయాన్ని పదే 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 ఆలోచన తీవ్రంగా చేస్తూ ఉంటారు. అది అత్యాలోచన అని అంటారు. ఆ అత్యాలోచన వల్ల మనస్సు పాడైపోతుంది. కొంతమంది ఏదైనా పని చేయాలంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. అది అనాలోచన. దానివల్ల కూడా మనస్సుకి శక్తి మొత్తం కూడా క్షీణిస్తుంది. కనుక ఎంతవరకు మనం ఆలోచన చేయాలో అంతవరకే ఆలోచన చేయాలి. ఆలోచన సరైందైతే దాన్ని ఆచరణలో పెట్టాలి. సరైంది కాదు అన్నప్పుడు ఆలోచన తీసేయాలి. ఆలోచన చేయడం వల్ల ప్రయోజనం లేదు అని మనకు తెలిసినప్పుడు భగవంతుని మీద భారం వేసి మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మంచి ఆరోగ్యము, ఆనందము లభిస్తుంది. అలానే ఆహార నియమాన్ని మనం గమనిస్తే చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ, ఇలా ఒక నియమం లేకుండా ఇష్టం వచ్చినంత ఆహారం తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఆరోగ్యం మొత్తం కూడా క్షీణిస్తుంది. అది అత్యాహారం. అత్యాహారం వల్ల మనకి ప్రమాదమే. కొంతమంది ఏం చేస్తారు, నాకు ఆహారమే వద్దండి అని ఎటువంటి నియమం పాటించకుండా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఆహారాన్ని మానేస్తూ ఉంటారు. అది అనాహారం. అనాహారం వల్ల కూడా శరీరం క్షీణిస్తూ ఉంటుంది. కనుక అనాహారము తప్పే, అత్యాహారము తప్పే. అనాలోచన తప్పే, అత్యాలోచన తప్పే. కనుక అతిగా మనం చేయకూడదు, అలాగ మొత్తం మానేసి ఉండకూడదు. అది ఎంతవరకు చేయాలో అంతవరకు మనం దాన్ని స్వీకరించాలి. అంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మితమైన ఆహారం మితంగా తీసుకోవాలి. దాన్ని ఋతువును అనుసరించి తీసుకోవాలి. వాగ్భటాచార్యుల వారు మనకు తెలియజేస్తారు, ఎటువంటి రోగాలు లేకుండా ప్రతి మనిషి ఉండాలి అని అంటే హితభుక్, మితభుక్, ఋతభుక్. అంటే హితమైన ఆహారాన్ని ఋతువుని అనుసరించి మితంగా తీసుకోవాలి. ఇది ఆహార నియమం. అలానే ఆలోచన కూడా మనం సాత్వికమైనటువంటి ఆలోచనతోని ఉండాలి. అలా ఉండాలంటే ఒక మంత్రాన్ని, గురువు ద్వారా మనం పొందినటువంటి మంత్రాన్ని నిరంతరం అనుష్ఠానం చేస్తూ ఉండడం, ఆ మంత్ర అర్థాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండడం, భగవద్భక్తుల యొక్క కథలని వింటూ ఉండడం, దేశభక్తుల యొక్క కథలని వింటూ ఉండడం, ఇలా చేస్తూ ఉంటే ఒక సద్గ్రంథాన్ని పఠనం చేయడం, మంచి గ్రంథాన్ని, సాత్వికమైనటువంటి ఆలోచనలు కలిగించేటువంటి గ్రంథాన్ని చదువుతూ ఉండడం, ఇలా చేస్తూ ఉంటే మంచి మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మంచి మంచి ఆలోచనలు మనకి ఎప్పుడైతే కలిగాయో అప్పుడు మంచి మంచి పనులని మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి పనులని మనం చేసినప్పుడు మంచి ఫలితాలు మనకి లభిస్తాయి. కనుక ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంతో ఉండాలన్నా ఆలోచన బాగుండాలి, ఆహారం బాగుండాలి. కనుక ఆలోచన అనేది మనస్సుకి శక్తినిస్తుంది, ఆహారము శరీరానికి శక్తినిస్తుంది. కనుక ఈ ఆలోచనని, అలానే ఆహారాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, వీటన్నింటినీ సమన్వయం చేసేదే ఆచారం. కనుక అటువంటి సదాచారాన్ని మనం పాటించగలిగితే అన్ని రకాల ఫలితాలని మనం పొందగలుగుతాం. జై శ్రీమన్నారాయణ.